లాజిక్ ప్రోలో ఎవరైతే డిఫరెంట్ టెంపోస్‌తో గాని, డిఫరెంట్ మార్కర్స్‌ని యూజ్ చేసే వాళ్ళైతే ఈ యొక్క టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటో తెలుసుకుందాం. సో, లాజిక్ ప్రోలో యూజువల్‌గా మనం ఏదైనా టెంపో అనేది డిఫరెంట్‌గా మనం మ్యాప్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఈ యొక్క గ్లోబల్ ట్రాక్స్ ఓపెన్ చేసుకొని, ఇక్కడ మనకి డబుల్ క్లిక్ గాని, లేదంటే ఒక డాట్ గాని పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఈ యొక్క టెంపో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా టెంపో అయితే మనం మార్చుకోవచ్చు. అదేవిధంగా మార్కర్స్ కూడా ఈ యొక్క కర్సర్ అనేది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని, ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కినట్టయితే ఇక్కడ మనకి మార్కర్స్ ఈ విధంగా యాడ్ అవుతాయి. ఈ విధంగా కాకుండా సింపుల్‌గా మనం ఈజీగా ఈ యొక్క మార్కర్స్ గాని, లేదంటే ఈ టెంపో చేంజెస్ గాని, లేకపోతే ఏదైనా టైమ్ సిగ్నేచర్‌ని మనం మార్చుకోవాలంటే ఈజీగా లాజిక్ ప్రోలో మనం చేసుకోవచ్చు. అదేంటో చూద్దాం. సో, ఇక్కడ మనకి ఈ యొక్క గ్లోబల్ ట్రాక్స్ క్లోజ్ చేసేసి, ఇక్కడ మనకి రైట్ సైడ్‌లో మనకి లిస్ట్ ఎడిటర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో, ఇందులో మనకేంటంటే ఈవెంట్స్, మార్కర్స్, టెంపో, టైమ్ సిగ్నేచర్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, యూజువల్‌గా మనం టెంపో అనేది మనం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ 2 నాబ్స్ పెట్టాననమాట ఇక్కడ గ్లోబల్ ట్రాక్స్‌లో. అందుకని మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూసారా, ఇక్కడ హైలైట్ అయింది. సో, ఇక్కడ మనకి 2 వద్దంటే జస్ట్ డిలీట్ చేసేస్తాం. సో, ఇక్కడ నుంచి మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపో అనేది మనం పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ మనం ప్లస్ సింబల్ నొక్కి ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపో అనేది మనం పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా మనం ఈజీగా మల్టిపుల్ పాయింట్స్ అయితే పెట్టుకొని ఈ యొక్క టెంపో చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మార్కర్స్‌ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో, మార్కర్స్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కర్ యాడ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కినట్టయితే ఇక్కడ మనకి మార్కర్ అనేది యాడ్ అవుతుంది. సో, దీన్ని మనం డబుల్ క్లిక్ నొక్కి ఇక్కడ మనకి ఏదైనా దాని యొక్క నేమ్ కూడా మార్చుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ యొక్క లిస్ట్ ఎడిటర్ అనే ఫీచర్ ద్వారా మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. డెఫినెట్‌గా ఈ యొక్క ఫీచర్ అనేది మీ యొక్క లాజిక్ ప్రోలో యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.